కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పోలీసులు దాడి చేసి గాయపరచడాన్ని నిరసిస్తూ మొగులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మొగులపల్లి బస్టాప్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ నాయకులు నిరసన చేశారు. రాహుల్ గాంధీకి తగిలిన గాయాన్ని చూపిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడుతున్న రాహుల్ గాంధీని అక్రమంగా అడ్డుకోవడమే కాకుండా దాడి చేయడం బీజేపీ నిరంకుశ వైఖరికి నిదర్శనమని కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డారు. నీట్ పేపర్ లీకేజీలపై కేంద్రాన్ని ప్రశ్నించినందుకే రాహుల్ గాంధీపై ఈ దాడి జరిగిందని ఆరోపించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్తన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు ముగులపల్లి కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాలు వెంటనే ఈ యొక్క లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈ రోజు లీక్ అయిన పేపర్ వలన అనేక లక్షల మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతుంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం విచక్షణ రహితంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా విద్యార్థులను లాఠీలతో కొట్టి వాళ్లకు మద్దతుగా వచ్చిన తల్లిదండ్రులను కూడా రక్తాలు కారే విధంగా, అలాగే విద్యార్థులకు మద్దతుగా వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి ఎంపీలను కనీసం మర్యాద లేకుండా వాళ్ళకు ఉన్నటువంటి హోదాను చూడకుండా ముక్కులకు వెళ్ళి రక్తం కారేటట్టు రాహుల్ గాంధీ గారు కొట్టుకుంటూ ఈరోజు జైల్లో పెట్టడం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదొక గుణపాఠంగా ప్రజలు తీర్పునివ్వాల్సిందని డిమాండ్ చేస్తూ 25 రోజుల నుంచి విద్యార్థులు ధర్నా చేస్తుంటే కనీసం పట్టించుకునే నాదుడు లేక ఈరోజు విద్యార్థులు ధర్నా కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులపై సామూహికంగా దాడి చేయడం కాకుండా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను చితకబాదడం ఎంతవరకు సమంజనం అని చెప్పి మా ప్రతిపక్ష నాయకుడు, మా గౌరవనీయులు ఏఐసిసి పార్లమెంట్లో మెంబర్ రాహుల్ గాంధీ గారు దీక్షకు పూనుకోనుంటే అక్కడ శాంతియుతంగా నిరసన చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు విచక్షణరహితంగా దాడి చేయడం ఎంతవరకు సమంజనం అని చెప్పి ఇవాళ ఆ విద్యార్థుల మీద దాడి చేయడానికి నిరసనగా మొగులపల్లి మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ గారి ఆధ్వర్యంలో ఇలా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.